హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే క్యారెక్టర్ ఇటాచీకి బ్రదర్ లాంటివాడు. రక్తం పంచుకొని పుట్టకపోయినా సొంత అన్నలా చూసుకున్న వ్యక్తి. విలేజ్ కోసం తన లైఫ్ నే సాక్రిఫైస్ చేశాడు. చివరి నిమిషంలో కూడా విలేజ్ ని, నా పేరుని కాపాడు ఇటాచి అని చెప్పిన వ్యక్తి. ఇప్పటికి కూడా అర్థం కాలేదా? మనం మాట్లాడుతుంది ఉచిహాస్లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నింజా షిషుయి ఉచిహా. ఈ వీడియోలో మనం మాట్లాడేది షిషుయి హార్ట్ బ్రేకింగ్ స్టోరీ, అతని పవర్స్, అతను ఎందుకు చనిపోయాడు అండ్ లాస్ట్ లో అతని క్యారెక్టర్ నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ అన్ని క్లియర్ గా చెప్పుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే, షిషుయికి ఇటాచీకి ఉన్న రిలేషన్ సింపుల్ ఫ్రెండ్స్ అయితే కాదు. ఏజ్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ మెంటాలిటీ మాత్రం సేమ్. విలేజ్ ఫస్ట్ అనే థాట్ సేమ్. ఇటాచి చిన్నపిల్లవాడే అయినా షిషుయి అతన్ని ఈక్వల్ గానే ట్రీట్ చేశాడు. పవర్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, పవర్ ని ఎలా యూస్ చేస్తున్నామో అది మాత్రమే ఇంపార్టెంట్. ఈ డైలాగ్ లాంటి థాట్స్ ఇటాచికి షిషుయి నుంచే వచ్చాయి. అందుకే ఇటాచి లైఫ్ లో షిషుయి ప్లేస్ ఒక బ్రదర్ కంటే ఎక్కువే. ఆ టైంలో ఉచియా క్లాన్ విలేజ్ అగెనిస్ట్ గా కాప్ ప్లాన్ చేస్తున్నారు. వార్ వస్తే విలేజ్ డిస్ట్రాయ్, ఇన్నోసెంట్ పీపుల్ చనిపోవడం, ఉచియా మొత్తం ఫినిష్. షిషుయి ఇది చూడలేదు. అతని డెసిషన్ క్లియర్. బ్లడ్ షెడ్ కాకుండా పీస్ తో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. షిషుయి పవర్ నార్మల్ షేరింగ్ అని అయితే కాదు. కోటో అమర్చుకామే మోస్ట్ డేంజరస్ గెంజుట్సు. స్పెషల్ ఏంటంటే ఆపోజిట్ పర్సన్ కి తెలియదు. మైండ్ ని సైలెంట్ గా చేంజ్ చేస్తుంది. వితౌట్ పెయిన్, వితౌట్ కంట్రోల్ ఫీలింగ్. షిషుయి ప్లాన్ ఏంటంటే క్లాన్ లీడర్స్ మైండ్ ని చేంజ్ చేసి కాప్ ని స్టాప్ చేయడం. బట్ డాన్జో షిషుయి పవర్ ని భయపడి విలేజ్ కోసం అని చెప్పి ఒక ఐని ఫోర్స్ గా తీసుకున్నాడు. నేనుంటే నా పవర్ కోసం ఇంకా బ్లడ్ షెడ్ జరుగుతుంది, అందుకే ఒక ఐని ఇటాచికి ఇచ్చాడు. మిగిలిన ఐని డిస్ట్రాయ్ చేశాడు అండ్ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాడు. లాస్ట్ వర్డ్స్, ఇటాచి నీ డెసిషన్ విలేజ్ కోసం అయితే అది కరెక్ట్. షిషుయి డెత్ ఇటాచిని కంప్లీట్ గా బ్రేక్ చేసింది. షారింగన్ ఎవాల్యూ అయింది, బట్ హేట్రెడ్ వల్ల కాదు, లాస్ వల్ల. షిషుయి లేకపోయాడు, కానీ ఇటాచి డెసిషన్స్ లో షిషుయి సోల్ ఉంటుంది. షిషుయి చెప్పిన లెసన్స్, రియల్ స్ట్రెంగ్త్ అంటే సాక్రిఫైస్. ఈగో కన్నా పీస్ ఇంపార్టెంట్. పవర్ ఉంటే అందరి ముందు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. విలేజ్ పీపుల్ ఫ్యూచర్ ఫస్ట్. షిషుయి ఫైట్ చేయలేదు, కానీ థౌజండ్స్ మందిని లైఫ్స్ ని సేవ్ చేశాడు. ట్రూ హీరో అంటే వార్లో గెలిచేవాడు కాదు, వార్ రాకుండా చూసేవాడు. షిషుయి ఉచిహా నేమ్ కన్నా సాక్రిఫైస్ గొప్పది, పవర్ కన్నా క్యారెక్టర్ గొప్పది. ఈ స్టోరీ మీకు హార్ట్ టచ్ అయిందని అనుకుంటున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మనం 500 దగ్గరలో ఉన్నాం. ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యానిమే స్టోరీస్ ఆర్ నాట్ ఫ్యాంటసీ, దే ఆర్ ఎమోషనల్ లైఫ్ లెసన్స్.